హలో ఎవ్రీవన్, ఐఎమ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఒక బ్రదర్ మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఒక పేర్ ఆఫ్ వుడ్ ల్యాండ్ బూట్స్, ఇంకో పేర్ ఆఫ్ రైడింగ్ హ్యాండ్ గ్లౌస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు. సో హ్యాండ్ గ్లౌస్ లో వర్క్ వచ్చేసి ఏమైందంటే, వాటర్ లో పచ్చి కావడం వల్ల ఏంటంటే ఆ లెదర్ అయితే ఉందో పైది కలర్ అనేది షేడ్ అయిపోయింది. బ్లాక్ కలర్ నుండి వైట్ కలర్ వచ్చింది. సో కలర్ షేడ్ అవుతున్నప్పుడు ఏంటంటే అన్న మన వీడియో చూసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇది చూడండి, ఈ హ్యాండ్ గ్లౌస్ వచ్చేసి ఏంటంటే ఆ పైన అయితే ఫింగర్స్ దగ్గర గ్రీన్ కలర్ లైన్స్ ఉన్న థ్రెడింగ్ ది అది బ్లాక్ అయిపోతాను. ఒకవేళ మీకు ఓకే అంటే చెప్పండి, చేద్దామని చెప్పినాను. ఇంకోటి వచ్చేసి వుడ్ ల్యాండ్ బూట్స్ ఉన్నవి. దీనికి లాస్ట్ టైం ఒక 1.5 year 2 years బ్యాక్ ఇది పైన అప్పర్ అయితే కనిపిస్తుందో బ్రౌన్ కలర్ ది, అప్పుడు పిల్లి ఉరికింది. దీనికి కొరికినప్పుడు నేనే చేసిన వర్క్ ఇది. ఒక 1.5 year అనుకుంటా మాక్సిమం తెలిసి నాకు. సో ఈసారి ఏంటంటే కింద అన్నది కింద పడ్డారంటే ఏదో కింద పడ్డారో లేదంటే ఏదో తాకిందంట. కలర్ మొత్తం షేడ్ అయిపోయింది, మొత్తం బ్లాక్ అయింది. లెఫ్ట్ సైడ్ షూ కి గేర్ వేసేటప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ ని ఏం చేయలేమన్నా, మాక్సిమం ఎంతవరకు అవుతుందో అంత ట్రై చేస్తానని చెప్పిన. సరే చేయమని చెప్పారు. చూడండి, మన షాప్ పేరు వచ్చేసి శివరాజ్ ఫుట్వేర్ సేల్స్ అండ్ సర్వీస్, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. బ్లాక్ కలర్ చూడండి, హ్యాండ్ గ్లౌస్ వచ్చేసి బ్రాండ్ న్యూ గ్లౌస్ ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లా అనిపిస్తుంది. అన్న అయితే ఫుల్ సాటిస్ఫైడ్ మన వర్క్ కి. సెకండ్ టైం రావడం ఇది. బ్రదర్ ఫ్రమ్ కేరళ, స్టేస్ ఇన్ హైదరాబాద్. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఇక్కడ నుంచి వచ్చారని చెప్పారు. హ్యాండ్ గ్లౌస్ అయితే జబర్దస్త్ అయిందన్న, అన్ఎక్స్పెక్టెడ్ అయింది. అది వర్క్ అయితే బాగైంది, మంచిగా అయింది. ఇంకోటి వచ్చేసి వుడ్ ల్యాండ్ బూట్స్ కి మొత్తం క్లీనింగ్ వర్క్, పాలిషింగ్ వర్క్ అయింది. మన దగ్గర చూడన్నా, కస్టమర్ కి ఏమో సరే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను వర్క్ చేసుకుంటాను. అది నా పాలసీ. అది మీకు ఒకవేళ అర్థం కాకపోయినా అడగండి, నేను చెప్తాను మళ్ళీ మీకు. సో నా పని నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటానా. లైక్ కొట్టడం బాధ లేదు, కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్రాండ్ వాడేవాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి చాలంతే. వాళ్ళకి ఎప్పుడు ఉపయోగం పడుతున్న చిన్న ఆలోచన అంతే. థ్యాంక్ యూ.